ఈ ఫ్లేమ్ పెడుతున్నా, ఫ్లేమ్ మీద చూడండి ఏమలేదు, ఫ్లేమ్ పెట్టినా కూడా ఈ బెలూన్ తీసుకుందాం, ఏరియా ఉంది. సో పాయింట్ ఏంటంటే నేను పోసిన వాటర్ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వాటర్ టచ్ చేసిన ఏమలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక బెలూన్ పెరిగిపోయింది కదండి, ఈ బెలూన్ లో లాటెక్స్ లోపల ఎయిర్ ఉంది. రబ్బర్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే రబ్బర్ లో ఒక పాయింట్ దగ్గర హీట్ టచ్ అయితే ఆ పాయింట్ రిమైనింగ్ స్ప్రెడ్ అవ్వదు, అక్కడ ఉండిపోతుంది హీట్ మొత్తం కూడా. దాని ఏమవుతుంది, క్యాండిల్ ఫ్లేమ్ లోని హీట్ మొత్తం బెలూన్ లో సింగిల్ పాయింట్ లో అలా హీట్ అవడం వల్ల ఆ పాయింట్ ఆ లేటెక్స్ రబ్బర్ ఉంది కదా దాని మెల్టింగ్ పాయింట్ రీచ్ అయిపోతుంది. అదే మనం వాటర్ పోసాం కదా, వాటర్ కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చాలా ఎక్కువ. అంటే ఎంతో హీట్ తీసుకుంటే గానీ దాని టెంపరేచర్ కొంచెం పెరగదు అనమాట. ఆ హీట్ ని బెలూన్ రబ్బర్ దగ్గర నుంచి వాటర్ వెళ్ళిపోయింది. హీట్ ఇంత వాటర్ ఉందనుకోండి, ఇప్పుడు హీట్ టచ్ అవుతుంది కదా, కింద ఉన్న వాటర్ హీట్ అవ్వడం వల్ల దాని వెయిట్ తగ్గి అది పైకి మూవ్ అవుతుంది, పైన కూల్ వాటర్ కింద మూవ్ అవుతుంటుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. మీరు కావాలంటే వెజల్ లో ఎప్పుడైనా స్టవ్ కింద వాటర్ హీట్ అయ్యి పైకి వస్తుంటుంది కంటిన్యూస్ గా, పై వాటర్ కిందకి వెళ్తుంటుంది చూస్తే మీరు. అంటే హాట్ వాటర్ రైజ్ అవుతుంటది. దీని ప్రాక్టికల్ అప్లికేషన్ ఇండస్ట్రియల్ హీట్ ఎక్స్చేంజర్స్ అని, వాటర్ కూల్డ్ ఇంజన్స్ అని. అంటే ఇంజన్స్ బాగా హీట్ ఎక్కకుండా వాటర్ కూలింగ్ చేస్తారన్నమాట.